మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని స్థానిక అచ్యుతాపురంలో ఒక తల్లిని కొడుకు పిడిగుద్దులు గుద్దడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించడం అయితే జరిగింది. అయితే తరచుగా కూడా తల్లిపై తిరగబడుతున్నాడు అంటూ కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది మనతో మాట్లాడడానికి సీఏ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అంటే ఆ అబ్బాయి పరిస్థితి కూడా, మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. వీధిలో కూడా చాలా సార్లు కొందరిపై దాడి చేశాడంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు రాత్రి ఏం జరిగింది? నిన్న ఈవినింగ్ సుమారు 4 గంటల ప్రాంతంలో జహీరా బీబీ అనే ఆవిడ సాయి నిలయం అనే అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నారు. హస్బెండ్, 2 కొడుకులతో పాటు రెంట్కుంటున్నారు. ఉంటున్న క్రమంలో పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నాడో షబ్బీర్ కమల్ అనే అతను, సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అతను నిరంతరం ఏంటంటే పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే కూర్చొని ఖాళీగా కూర్చోం, సెల్ ఫోన్ చూడటం ఇట్లాంటివి చేస్తున్నాడు. దాని మీదట తల్లి తన బాధ్యత కింద సహజంగా ఏదైనా పని చేసుకోవాలి, లేకపోతే మనం ఎట్లా జీవనం గడిచేది, రేపొద్దున ఫుడ్ ఎట్లా, రేపొద్దున భార్య పిల్లలు ఇట్లా కుటుంబం పోషించాలంటే ఏదో ఒక మనం పని చేయాలనే ఉద్దేశంతో అతనికి మందలించడం జరుగుతుంది. ఇలా మందలించినప్పుడల్లా కూడా తల్లి మీద చేయి చేసుకోవటం, తండ్రి మీద చేయి చేసుకోవటం ఇట్లా చేసేవాడట. నిన్నటి క్రమంలో నిన్న మార్నింగ్ టైము తల్లి, తండ్రి, అతని తమ్ముడు, ఇతను అందరూ కలిసి ఇంట్లో ఉండగా నిన్న మార్నింగ్ కూడా ఇతను ఇంటి దగ్గర పనికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఉంటే, డిప్లొమా డిస్కంటిన్యూ చేసావు, చదువు సరిగ్గా చదవలేదు, అట్లా అని ఏ పనికి వెళ్ళట్లేదు, నీకంటే చిన్నవాడు తమ్ముడు పెయింటింగ్ పనులకు వెళ్తున్నాడు అని మందలించడం జరిగింది. దాని మీద ఏంటంటే అతను తల్లి మీద కక్ష పెంచుకొని నిన్న సాయంకాలం 4 గంటల సమయం అప్పుడు తల్లిని కొట్టి చంపినట్లుగా వాళ్ళ నాన్నగారు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇతను కొట్టి ఆవిడని గాయపరిచి అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇతనే ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి చెప్పడం జరిగింది, అమ్మని ఇట్లా కొట్టి చంపేశాను, నన్ను పదే పదే పని చేసుకోమని అంటుంది, నేను దాంతో విరక్తి చెంది అమ్మని ఇలా చంపానని చెప్పాడు. ఇమీడియట్గా దాని మీద వాళ్ళ ఫాదరు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద కేసు. అంటే మానసిక పరిస్థితి సరిగా లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని కూడా కొంతమంది చెప్తున్నారు. కరెక్ట్ అని ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్ లో ఇంకేం అట్లాంటి విషయాలు ఏం చెప్పలేదమ్మా. అదేదైనా ఉన్నట్లయితే మేము విచారణలో తీసుకుంటాం. లేదండి, ఇంకా ఫోన్ వస్తే సరే అని చెప్పేసి మళ్ళీ అమ్మ కొట్టాడంటే మా చిన్నోడికి కంగారెడిపోయి అమ్మ కొట్టాడు డాడీ అని అన్నాడు. మళ్ళీ 10 నిమిషాలు పోయిన తర్వాత అమ్మ చంపేశాంట్రా, నేను స్టేషన్కి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాను. ప్రవర్తన అంటే ఆడికి కొంచెం సైకిల్ ఉంది సార్. ఉంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేసామండి. 4 నెలలు బాగు చేసాం సార్. మా అది చిన్నవాళ్ళ ఉంది కదా సార్, మానసిక హాస్పిటల్, వైజాగ్ మెంటల్ హాస్పిటల్, అందరూ తీసుకెళ్ళి బాగు చేయించామండి. 4 నెలలు 4 నెలలు ఉన్నామండి. పని పాట మానుకొని ఆడ కోసం అప్పుల పాలు అయిపోయింది. 1,00,000 రూపాయలు అప్పు చేసామండి. అప్పుడు 1,00,000 రూపాయలు ఆ తల్లి అప్పు చేసిందండి. తల్లి అప్పు చేసి మళ్ళీ తీసుకున్నామండి 1,00,000 రూపాయలు. ఇంకా వర్కులు ఇలా ఒప్పుకొని తీసుకున్నాం, మా అంతా మేము తీసుకున్నామండి. అంత చేసినా సరే తల్లిని అంత దారుణం చంపేశాడు. మీకు హెల్ప్ చేసేవాడు కదా? మాకేం హెల్ప్ చేసేవాడు కదా సార్. ఆడు ఎక్కడైనా పల్లెకి వెళ్ళాడు అనుకోండి, ఓ 10,000 జీతం అయితే 5,000 ఇచ్చేవాడు. 5,000 ఏమో బాబాలకి, గుళ్ళకి, గోపురాలకి తిరిగిసేవాడు. ఏమో సార్, ఈ డిప్లొమా చదివిన తర్వాత ఆడికి మైండ్ అప్సెట్ అయిపోయిందండి. డిప్లొమా చదవద్దని చెప్పానండి. అదే పాలిటెక్నిక్ చదవండి. 10th ఆపారని అన్నాను. ఆపేసి ఏదైనా వర్క్ వెళ్ళిపో, ఏదైనా వర్క్ చేసుకోని చెప్పానండి. ఆయన వెళ్ళలేదండి. అప్పుడు 2-3 సార్లు కొట్టాడు సార్. కొడితే నేను 4-5 సార్లు మడతెట్టేసానండి. దారుణంగా కొట్టేశాను నేను కూడా. తల్లిని కొట్టకూడదు కదరా, తల్లి మించిన దైవం ఉండదు అని చెప్పి నేను నాకు చెప్పానండి. తొక్కేం కాదు, నీ పాత పురాణం మాటలు మాట్లాడుకో, నీ అమ్మని గౌరవించదు, నా తల్లి నేను గౌరవించదు అని అక్కడ మాట్లాడాడు. పాత పురాణం మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. అలాగే ప్రవర్తించాడని లాస్ట్ కి చంపాడు. నా పేరు ఎస్కే ఖాదర్ పాషా అండి. కాకినాడలోని అచ్యుతాపురంలో సహాయ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న ఎవరైతే బీబీ అన్న ఆవిడ ఉందో, ఆ కొడుకు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటుంటే ఏదో ఒక పని చేసుకోవాలని మందలించడంతో కోపోద్రిక్తుడైన కొడుకు
పిడిగుద్దులతో తల్లిపై దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన అనంతరం కూడా తన తమ్ముడికి ఫోన్ చేసి ఇలా తల్లిపై దాడి చేశాను, అక్కడికక్కడే మృతి చెందిందంటూ కూడా చెప్పడంతో వెంటనే హుటాహుటిన తండ్రి చిన్న కొడుకు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు, తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. మరోపక్క తను మానసిక పరిస్థితి బాగాలేదు, చికిత్స తీసుకుంటున్నాడంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. దాంతోపాటు సైకోలాగా రాత్రులు వీధుల్లో తిరుగుతాడు, కొంతమందిపై దాడి కూడా చేశాడంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి పరారీలో ఉన్న ఎవరైతే కమల్ ఉన్నాడో తన్ని అతి తొందరలోనే పట్టుకునేందుకైతే పోలీసులు కేసును దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ప్రస్తుతం బీబీ మృతదేహానికి పోస్ట్ మార్టం అయితే జరుగుతోంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.